దేవుని నామానికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది. సెకండ్ పేపర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది. అందరి కోసం మీరు అందరూ ప్రార్థన చేశారు అనుకుంటున్నాము. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కోసం కూడా మరొకసారి ప్రార్థన చేస్తామండి. మనం ఎంత శ్రమ పడినా బిడ్డల కోసమే కదండి. ఆ బిడ్డలు బాగా ఉంటే మనకి ఎంత హ్యాపీ అండి. మరొక తరగతికి వెళ్తే వాళ్ళకు కూడా ఆనందము. ఇప్పుడు కలవరపడుచున్న బిడ్డల కోసము, కొద్దిగా జ్ఞానం తక్కువ ఉండి భయపడుచున్న బిడ్డల కోసము మనం అందరం ప్రార్థన చేద్దామండి. మీరు అందరూ బాగున్నారు కదండి. మీ బిడ్డలు కూడా ఎగ్జామ్ రాస్తుంటే నాతో ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరొకసారి మీ పాదాల చెంతకు వచ్చినాం నాన్న. అయ్యా, ఈరోజు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అంతా రాశారు, వారికి మీరు తోడై ఉన్నారు. సెకండ్ ఇయర్ కూడా రాశారు, వారికి మీరు తోడై ఉన్నారు దేవా. ఇప్పుడు 10th క్లాస్ సెకండ్ పేపర్ రాస్తుండగా ఎవరైతే జ్ఞానం కొద్దిగా ఉందో వారు నన్ను అడగమని సెలవు ఇచ్చారు. మేము వారి పక్షంలో అడుగుతున్నాము తండ్రి. వారికి మంచి జ్ఞానం ఇవ్వండి. పేపర్ రాస్తుండగా ఆయన క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ రాయగల జ్ఞానాన్ని, వివేచనని మీరు దయచేయండి నాన్న. వారికి ధైర్యపరచండి అయ్యా. వారి చేతులు కాదు కానీ మీ చేతులుంచి అయ్యా వారు రాస్తున్న అయ్యా ఆ పెన్నుకి అయ్యా మీరు పట్టుకుని వారిని రాయించండి దేవా. మీరు తప్ప మాకు ఎవరు ఆధారం లేరు తండ్రి నాయన. మీరే మాకు ఆధారము, ఆశ్రయము నాయన. మాకు తోడు, నీడ, అండ అన్నీ మీరే కాబట్టి తండ్రి నాన్న. మీరు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు నాయన. అయ్యా మా చేతుల్లో ఏమీ లేదు తండ్రి నాయన. సమస్తము చేయగల సమర్థుడు తండ్రి నాయన. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును మా బిడ్డలకు కూడా ఇవ్వు తండ్రి నాయన. అయ్యా మీరు సహాయం చేసే దేవుడు తండ్రి నాయన. ప్రతి ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. కలవరం లేకుండా, భయం లేకుండా, ధైర్యం కలిగి రాయగలిగే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా నాయన, మీ లేఖనాలు సెలవిచ్చారు కదా దేవా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని తండ్రి నాయన. అయ్యా ఆ బహుమానాన్ని మేము ఏ విధంగా దాచుకోవాలో ప్రవ్వా, అది ఏ విధంగా నా దేవా నాయన వినియోగించుకోవాలో, మా బిడ్డల పట్ల మేము ఏ విధంగా నడుచుకోవాలో అయ్యా మమ్మల్ని చూసి వారు నాయన నడుచుకునేగలిగే జ్ఞానాన్ని మేము వారి దగ్గర ఉండడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ ఒక్కో తరగతికి వెళ్ళడానికి సహాయాన్ని, సన్నిధిని ఉంచండి దేవా. అయ్యా నా చిన్న ప్రార్థన, నాకు వచ్చేరైన ప్రార్థనలో ప్రభువా నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నా విన్నపాలు అన్నీ తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు. నా ప్రార్థన మీకు ధూపంగా, నైవేద్యంగా చేరుతుందని దేవా. దానికి సమాధానాన్ని మీరు ఇస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని బ్రతిమాలుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.